అండ్ హౌ కెన్ వి ఎస్టిమేట్ దిస్ ఎఫెక్ట్? రైట్ నందు, యాక్చువల్ గా నవంబర్ 1 నుంచి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్ గా స్టేట్ చేస్తున్నారు, నేను చైనాకి సంబంధించి ఇప్పటికి దాకా ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ అన్నిటి పైన ఎక్స్ట్రా 100% టారిఫ్స్ ని విధించబోతున్నాను. ఏవైతే ఇంపోర్ట్స్ అమెరికాకు వచ్చే, అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసి అమెరికాకి ఇంపోర్ట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై 100% టారిఫ్ ఖచ్చితంగా వేస్తాను. దీంట్లో క్రిటికల్ సాఫ్ట్వేర్ కి సంబంధించి, అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించినవి కూడా దీంట్లోకే వస్తాయని చెప్పేసి మొత్తానికి చెప్పొస్తున్నాడు. ఈ రెండు దేశాలు ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే రెండు లార్జెస్ట్ ఎకానమీస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రెండు లార్జెస్ట్ ఎకానమీస్ వల్ల ఈ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ట్రంప్ కూడా ఒక ట్వీట్ సోషల్ మీడియా మాధ్యమం, ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ కూడా చేశాడు. ఏమనంటే, ఇట్ హ్యాస్ జస్ట్ బీన్ లెర్న్డ్ దాట్ చైనా హ్యాస్ టేకెన్ అన్ ఎక్స్ట్రాడినరీలీ అగ్రెసివ్ పొజిషన్ ఆన్ ట్రేడ్ in sending an extremely hostile letter to the world, stating that they were going to effective November 1st, 2025, impose large-scale export controls on virtually every product they make. So మొత్తానికి అయితే నవంబర్ 1 తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే యాజ్ ఇస్ గా ఏదైతే రేర్ ఎర్త్ మెటల్స్ కి సంబంధించి ఒక ఇంపోర్ట్స్ అమెరికా ఏదైతే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుందో దానిపై చైనా కొన్ని ఆంక్షలు విధించింది, కొంచెం రిస్ట్రిక్షన్, కొంచెం కంట్రోల్ చేయడానికి, అలాగే టాక్సేషన్స్ ని విధించింది. దానికి రివెంజ్ గా ట్రంప్ ఈ డెసిషన్ తీసుకుంటున్నాడు. కానీ ఈ రెండు మేజర్ ఎకానమీస్ అవ్వడం వల్ల దీని ఇంపాక్ట్ ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్ గా ప్రస్తుతానికైతే అమెరికాకు సంబంధించిన స్టాక్ మార్కెట్ మీద ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. మనం చూసుకుంటే S&P 500 కి సంబంధించిన షేర్స్, ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ 2.7% పడిపోయాయి ఒకటే రోజు, వెంటనే 2.7%. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఈ మోతాదులో అసలు షేర్స్ ఫ్లక్చువేట్ అవ్వలేదు. కానీ ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏప్రిల్ తర్వాత ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారి కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒక లాస్ట్ 1 month కూడా ఒక స్టేబుల్ గా ఉన్న మార్కెట్ ని మాత్రం ట్రంప్ చేస్తున్న ఈ పనులు ఏవైతే టారిఫ్స్ విధిస్తున్నాడో అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎకానమీకే ఎఫెక్ట్ అవుతుందనే దానికి ఇది నిదర్శనం అని మనం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. డోయి జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 1.9% పడిపోయింది. అలాగే నాస్డాక్ కాంపోజిట్ కూడా 3.6% పడిపోయింది. సో బేసికలీ వీ హ్యావ్ బీన్ కాంటాక్టెడ్ బై అదర్ కంట్రీస్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఎట్ దిస్ గ్రేట్ ట్రేడ్ హాస్టాలిటీ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. అసలు ఈ సడన్ గా ఏదైతే టారిఫ్స్ కి సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో ఇది సడన్ గా వచ్చేసింది. దీని గురించి ఇతర దేశాల నుంచి కూడా చాలా కోపాన్ని వ్యక్తపరిచారు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. కానీ దీంట్లో భాగంగా ట్రంప్ కూడా రిటాలియేషన్ చేస్తున్నాడు. అంటే ఈయన చైనా విధించిన రిస్ట్రిక్షన్స్ కి ఈయన టారిఫ్స్ విధించడం, దాని ఎఫెక్ట్ ఇతర దేశాలపై ఎక్కువ శాతం అమెరికాలో ఉన్న ప్రజలపై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంకా ఆయన ఏం చెప్పుకొస్తున్నారంటే, హీ ఆల్సో సెడ్ నౌ దేర్ సీమ్స్ టు బి నో రీజన్ టు మీట్ ద చైనాస్ లీడర్ జీ జిన్పింగ్. అంటే చైనా జిన్పింగ్ తో కూడా కలవాల్సిన అవసరం ఇంకా లేదనిపిస్తుంది నాకు అని అంటున్నాడు. సో ఈగోకి తీసుకుంటున్నాడు, పర్సనల్ గా తీసుకుంటున్నాడు. ఏ దేశం నుంచి ఎలాంటి పాలసీ మేకింగ్ ఉన్నా, అమెరికాకి సంబంధించి కావచ్చు, డిఫెన్స్ కి సంబంధించి కావచ్చు, ఎలాంటి పాలసీ మేకింగ్ ఉన్నా ట్రంప్ పర్సనల్ గా ఈగోకి తీసుకొని వెంటనే ఆయన చేసే స్టేట్మెంట్స్ కానీ, వెంటనే ఆయన విధించే టారిఫ్స్ కానీ, ఇవైతే మొత్తానికి అయితే ఒక గ్లోబల్ ట్రేడ్ వార్, ఒక క్రైసిస్ ని, ఒక ఎకనామిక్ క్రైసిస్ ని అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. దీని ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువ అమెరికన్స్ మీద పడుతుంది అని చెప్పుకోవచ్చు నందు. ఎందుకంటే అమెరికన్సే కదా ఎక్కువ ట్యాక్సెస్ పే చేసి అక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. చైనా నుంచి కావచ్చు, ఇటు ఇండియా నుంచి కావచ్చు, ఇతర దేశాలన్నిటి నుంచి కావచ్చు. కానీ ఒక రకంగా ఈ మూవ్ ఏదైతే ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏదైతుందో ఇది చైనా, ఇండియా, అలాగే రష్యా, బ్రిక్స్ కి సంబంధించిన దేశాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. 44% గ్లోబల్ ట్రేడ్ జీడిపి అంతా కూడా ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిందే. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నందు. ఒక రకంగా మనం డాలర్ ని పక్కన పెట్టడానికి కావచ్చు, అలాగే రానున్న రోజుల్లో మనం అమెరికా మీద ఏదైతే డిపెండెన్సీ ఉందో గ్లోబల్ ట్రేడ్ కి కావచ్చు, మిగతా డీల్స్ కి అన్నింటికి ఏదైతే డిపెండెన్సీ ఉందో ఆ డిపెండెన్సీని కూడా తగ్గించే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు నందు. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అమెరికా మూవ్స్ చూస్తుంటే, ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు చూస్తుంటే ఖచ్చితంగా వరుసగా వీసాల విషయంలో కానీ, అలాగే ఈ టారిఫ్ల విషయంలో కానీ, ఇతర ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో ఇలా అన్ని రకాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఇమ్మిగ్రెంట్స్ విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ
ఇవన్నీ చూస్తుంటే హీ వాంట్స్ టు పుట్ అమెరికా ఇన్ ఏ టాప్ స్టేజ్, ఖచ్చితంగా టాప్ పొజిషన్లో పెట్టాలి అనేది ట్రంప్ ఉద్దేశమే. కానీ వీటి ఫలితం ఎలా ఉండబోతోంది, ఈ నిర్ణయాల ఫలితం అనేది చాలా కీలకంగా మారింది. అంటే మిత్ర దేశాలతో సైతం శత్రుత్వం పెంచుకొని కొన్ని ఉగ్రవాద దేశాలకు మరి ఆయుధాలు డబ్బులు ఇచ్చి పూర్తిగా ఈక్వేషన్స్ను మార్చుకుంటుంది అమెరికా, తన చుట్టూ ఉన్నటువంటి ఈక్వేషన్స్ను. మరి ఫలితం ఎలా ఉండబోతోంది? నిజంగా అమెరికా గ్రేట్ అగైన్ కాబోతోందా, లేకపోతే వీటన్నిటి వల్ల ఇంకా పతనానికి దిగజారే అవకాశం కనిపిస్తుందా? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.